నమస్తే నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యే నాటికి నోడల్ అధికారులందరూ తమ విభాగాల్లో సిద్ధంగా ఉండాలి। బాపట్ల జిల్లా కలెక్టరేట్లో నోడల్ అధికారుల సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా। బాపట్ల జిల్లా నూతన అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన విఠలేశ్వర్ జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ను మర్యాదపూర్వకంగా కలిసిన అడిషనల్ ఎస్పీ। రోజులు గడుస్తున్న బాధ్యతలు చేపట్టని చీరాల మున్సిపల్ కమిషనర్ లేమితో ఇబ్బందులు పడుతున్న పుర ప్రజలు। బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఎన్నికల నోడల్ అధికారులతో జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా సమావేశమై ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు। ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యే నాటికి నోడల్ అధికారులందరూ తమ తమ విభాగాల విధులను ప్రణాళికబద్ధంగా రచించుకొని సంసిద్ధంగా ఉండాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి పి రంజిత్ భాషా సూచించారు। బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఎన్నికల నోడల్ అధికారులతో జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా సమావేశమై ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు। సమావేశంలో కలెక్టర్ రంజిత్ భాషా మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో 16 విభాగాల అధికారులు సిబ్బంది తమ తమ బాధ్యతలను సంపూర్ణంగా నెరవేర్చి ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా జరిగేందుకు తోడ్పడాలన్నారు। ప్రతి విభాగం వారి విధులకి అనుగుణంగా ముందస్తు ప్రణాళిక రచించుకొని అందుకనుగుణంగా కార్యాచరణ తయారు చేసుకోవాలన్నారు। ఎన్నికల్లో ప్రతి విభాగం ముఖ్యమైనదని ఎవరి విధులు వారు బాధ్యతతో నిర్వహించాలన్నారు। ఎన్నికల విధుల్లో అలసత్వం పనికిరాదన్నారు। అదేవిధంగా పోలింగ్ అధికారులు సహాయ పోలింగ్ అధికారులకు 2 విడతలుగా శిక్షణా తరగతులు నిర్వహించడానికి రిటర్నింగ్ అధికారులతో మాట్లాడి షెడ్యూల్ తయారీకి ఏర్పాట్లు చేయాలన్నారు। This is the thing I'm asking. Already report ఇచ్చారా లీగల్ నోటీస్ కూడా ఇచ్చేసారా అందరూ ఇచ్చేసారు క్రిటికల్ కూడా ఇచ్చేసారు ఇప్పటికీ కమ్యూనికేషన్ తో ఎంతవరకు వచ్చింది ప్రపోజల్ ఫర్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ అయిపోయింది కదా సో ఇంటర్ఫేస్ విత్ పోలీస్ నామినేషన్ ఎంసీసీ దాని మీద ఒక మీటింగ్ పెట్టాలన్నమాట ఎంసీసీ ఎక్స్పెండిచర్ మీద ఆల్రెడీ పెట్టాం కదా ఎస్పీ గారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అయిపోయిందా ఇన్కమ్ డిపార్ట్మెంట్ మీటింగ్ పెట్టాలి కదా అయిపోయింది సార్ ఇప్లికేషన్ ఫామ్స్ రావాలి సార్ ఇప్లికేషన్ ఫామ్స్ ఎవరు కావాలి పంపించాను సార్ రేట్స్ ఏమైందండి ఎక్కడ కృష్ణ రేట్స్ సార్ వాట్ ఈస్ యువర్ యాక్షన్ ప్లాన్ చెప్పండి సార్ బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీగా సోమవారం విఠలేశ్వర్ బాధ్యతలు స్వీకరించారు। ఇప్పటి వరకు విజయవాడ ఏసీబీ విభాగంలో విధులు నిర్వహించిన విఠలేశ్వర్ సాధారణ బదిలీలో భాగంగా బాపట్ల జిల్లాకు బదిలీపై వచ్చారు। బాపట్ల జిల్లా నూతన అడిషనల్ ఎస్పీగా సోమవారం విఠలేశ్వర్ బాధ్యతలు స్వీకరించారు। ఇప్పటి వరకు విజయవాడ ఏసీబీ విభాగంలో విధులు నిర్వహించిన విఠలేశ్వర్ సాధారణ బదిలీలో భాగంగా బాపట్ల జిల్లాకు బదిలీపై వచ్చారు। ఈ క్రమంలోనే జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ను కలిసిన ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానన్నారు। చీరాల మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్స్ కోసం పుర ప్రజలు ఎదురు చూస్తున్నారు। నూతన కమిషనర్ కు పోస్టింగ్ ఇచ్చినప్పటికీ బాధ్యతలు తీసుకోకపోవడంతో కమిషనర్ కుర్చీ నేటికి ఖాళీగా ఉండడంతో ప్రజలు కమిషనర్ రాక కోసం ఎదురుచూపులు చూస్తున్నారు। చీరాల మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ సార్ కోసం పుర ప్రజలు ఎదురు చూస్తున్నారు। నూతన కమిషనర్ కు పోస్టింగ్ ఇచ్చినప్పటికీ బాధ్యతలు తీసుకోకపోవడంతో కమిషనర్ కుర్చీ నేటికి ఖాళీగా ఉండడంతో ప్రజలు కమిషనర్ రాక కోసం ఎదురుచూపులు చూస్తున్నారు। చీరాల మున్సిపల్ కమిషనర్ గా ఉన్న రామచంద్రారెడ్డిని జనవరి నెలలో బదిలీ అయ్యారు। ఆయన స్థానంలో రేపల్లె కమిషనర్ విజయసారథిని నియమించినప్పటికీ అతను కేవలం నెల రోజుల పాటే కమిషనర్ బాధ్యతలు చేపట్టారు। తదుపరి గత నెల 27వ తేదీ కమిషనర్ విజయసారథిని బదిలీ చేసి ఆయన స్థానంలో విజయనగరానికి చెందిన సింహాచలాన్ని చీరాల కమిషనర్ గా నియమించారు। అయితే దాదాపు 20 రోజులు గడుస్తున్నా నేటికి కమిషనర్ గా సింహాచలం బాధ్యతలు తీసుకోకపోవడంతో ప్రజలు అధికారులు అయోమయానికి గురవుతున్నారు। నూతన కమిషనర్ పై రాజకీయ వ్యక్తులు ఏమైనా ఉన్నాయా లేదా కమిషనర్ ఎక్కడ రావడానికి ఇష్టపడడం లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది। ఏది ఏమైనా పురపాలక సంఘానికి కమిషన్ వస్తేనే కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ప్రజలు భావిస్తున్నారు। చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం।
ఈ నెల 18వ తేదీ నుంచి జరగనున్న 10వ తరగతి పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చీరాల ఎంఈఓ సుబ్రహ్మణ్యేశ్వరరావు తెలిపారు. ఈ నెల 18వ తేదీ నుంచి జరగనున్న 10వ తరగతి పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చీరాల ఎంఈఓ సుబ్రహ్మణ్యేశ్వరరావు తెలిపారు. ఈ క్రమంలోనే సెట్ 1 ప్రశ్న పత్రాలు, ఇతర పరీక్షా సామాగ్రిని పోలీస్ స్టేషన్లో భద్రపరిచారు. పరీక్షలకు సంబంధించిన వివరాలను విద్యాశాఖ అధికారి వెల్లడించారు. నెల 18వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. చీరాల మండలంలో 11 సెంటర్లలో 2068 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారన్నారు. ఇక పరీక్షా కేంద్రాల్లో విద్యుత్తు, తాగునీరు, టాయిలెట్ సౌకర్యాలు, ఇతర వసతులను అందుబాటులో ఉంచామన్నారు. ఇక పరీక్షలకు సంబంధించి ఎంజిలేటర్లు, స్క్వాడ్, ఇతర సిబ్బందికి శిక్షణ అందజేయడం జరిగిందన్నారు. ప్రశాంతత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాసి చక్కని ఉత్తీర్ణత సొంతం చేసుకోవాలన్నారు. ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల నిమిత్తము మార్చి 18 నుంచి ప్రారంభం కాబోతున్న పరీక్షలకు సంబంధించి చీరాల మండలంలో మొత్తం 11 సెంటర్లు అలాట్ చేయడం జరిగింది. వాటిలో 2068 మంది విద్యార్థులు ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్కి హాజరవుతున్నారు. వీటికి సంబంధించిన ప్రతి సెంటర్ని పరిశీలించడం అయింది. ప్రతి సెంటర్లోనూ ప్రాథమిక అవసరాలైనటువంటి రైటింగ్ బల్లలు, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్ ఇలాంటి వసతులన్నింటినీ పరిశీలించి తగిన చర్యలు తీసుకోవడం జరిగింది. అన్నీ సమకూర్చడం జరిగింది. అదేవిధంగా దీనికి ఈ 11 సెంటర్లకు సంబంధించి సుమారుగా 128 మంది ఉపాధ్యాయుల్ని, ఎస్జిటి ఉపాధ్యాయుల్ని, పీఈటీలని ఇన్విజిలేటర్లుగా డిఓ గారు అలాట్ చేయడం జరిగింది. మన ప్రాథమిక పాఠశాలకు సంబంధించిన స్టాఫ్ని దీనికి అలాట్ చేయడం జరిగింది. 18 నుంచి జరగాల్సిన పరీక్షలకి చీరాల మండలం నుంచి అందరూ డిఓలు, చీఫ్ సూపరింటెండెంట్, డిఓలు అందరూ కూడా అలర్ట్ అయి ఉన్నారు. వాటికి సంబంధించిన పేపర్లు కావచ్చు అన్ని ప్రాసెస్ నడుస్తుంది. ఈ 12వ తారీఖున మొదటి సెట్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా 13వ తారీఖు సెట్ 2 కూడా వస్తుంది. కాబట్టి 18కి సంబంధించిన పరీక్షలకి పూర్తి సన్నద్ధతతో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్తో పాటు ప్రతి విషయంలోనూ రెడీ అవడం జరిగింది. దాన్ని ప్రతి తగిన విద్యార్థులందరూ తగిన జాగ్రత్తలతోటి పరీక్షలకు హాజరయ్యి చక్కగా ఈ సదుపాయాలను ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. చీరాల పట్టణంలోని వైఏ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నూతన ఓటర్లకు ఓటు యొక్క ప్రాముఖ్యతపై ఇన్ఛార్జి ప్రిన్సిపల్ నీలాకుమారి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. చీరాల పట్టణంలోని వైఏ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నూతన ఓటర్లకు ఓటు యొక్క ప్రాముఖ్యతపై ఇన్ఛార్జి ప్రిన్సిపల్ నీలాకుమారి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కొత్తగా ఓటు పొందిన యువ ఓటర్లు తమ అభిప్రాయాలను నవ్య న్యూస్ తో పంచుకున్నారు. 2024లో జరగబోయే ఎన్నికల్లో మొదటిసారి తమంతా ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతుంది అన్నారు. ముఖ్యంగా ఓటు హక్కును కులమతాలకు అతీతంగా ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకుంటామని స్పష్టం చేశారు. డబ్బు, మద్యం, ఇతర ప్రలోభాలకు అందకుండా తమతో పాటు తమ కుటుంబ సభ్యుల్లో కూడా అవగాహన తీసుకొస్తామన్నారు. 5 ఏళ్లకు ఒకసారి వినియోగించుకునే ఓటు హక్కు అత్యంత విలువైందన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ప్రిన్సిపల్ నీలాకుమారి, అధ్యాపకులు ఉన్నారు. I am S. Varishma, studying 3rd BA in YA Government Degree College for Women, Chirala. ఇప్పుడు నేను ఓటు యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పాలనుకుంటున్నాను. మనం January 25th ఎవ్రీ ఇయర్ ఓటర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం, నేషనల్ ఓటర్స్ డే. ఎందుకంటే January 25th నేషనల్ ఎలక్షన్ కమిషన్ అనేది ఫామ్ అయింది. అండ్ ఓటు వేయడం ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. 18 ఇయర్స్ ఏజ్ వచ్చిన ప్రతి ఒక్కరు వాళ్ళ ఓటుని వినియోగించుకోవాలి. ఓటు ద్వారా ఏంటంటే మన ప్రజాస్వామ్యం కంట్రీ కాబట్టి మన దేశం ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల కోసం పరిపాలించబడుతుంది. కాబట్టి మనల్ని రూల్ చేసే వాళ్ళని మనమే ఓటు ద్వారా మనం డైరెక్ట్గా ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి ఓటు వేసే ముందు కులం పరంగా కానీ, రాజకీయాల పరంగా లేదా మతం పరంగా, జెండర్ ఈక్వాలిటీ ఇట్లా ఏమీ చూడకుండా, జెండర్ డిస్క్రిమినేషన్ లాంటివి లేకుండా ఓటుని సద్వినియోగం చేసుకోవాలి. ఓటు ద్వారా మనల్ని రూల్ చేసే వాళ్ళని ఎన్నుకుంటున్నాం కాబట్టి మన పరిపాలన అంతా దాని మీద ఆధారపడి ఉంటుంది. చదువుతున్నాను.
వైఏ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో. ఈరోజు ఓటు యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. భారత ప్రభుత్వం అందరికీ అధికారికంగా ఇచ్చిన హక్కు, ఓటు హక్కు. దీన్ని ఉపయోగించుకొని ఒక మంచి నాయకుడిని ఎన్నుకునే అవకాశం మనకు ఉంటుంది. మనల్ని పరిపాలించే వాళ్ళు ఎలా ఉండాలి అని చెప్పి ఓటు ద్వారా మనమే నిర్ణయించుకోగలుగుతాము. ఈ ఓటు హక్కును ఉపయోగించుకోవడం ద్వారా మన ఫ్యూచర్కి ఒక వే అనేది చూసుకున్న వాళ్ళం అవుతాము. ఓటు హక్కు అనే దాన్ని భారంగా కాకుండా బాధ్యతగా ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న వాళ్ళకంటే చదువుకోలేని వాళ్ళే ప్రస్తుత కాలంలో ఓటును బాగా వినియోగించుకుంటున్నారు. అలా కాకుండా ఓటు విలువ తెలిసిన వారు ముందుగా అడుగు వేసి వాళ్ళు ఎవరికైతే ఓటు హక్కు గురించి తెలియదో వాళ్ళని మోటివేట్ చేసే విధంగా ఉండాలి. అలాగే ముందుగా పట్టణాల్లో ఉంటున్న వారు ఓటు హక్కును బాగా ఉపయోగించుకొని ఒక మంచి నాయకుడిని వారి కోసం నియమించుకొని ఒక తర్వాత భవిష్యత్తు ఎలా ఉందో వాళ్ళు నిర్ణయించుకోగలుగుతారు ఓటు హక్కు ద్వారా. సిద్ధం సభ వేదికగా సీఎం జగన్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడంపై చీరాల్లోని ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీతోనే వైఎస్ఆర్ కుటుంబం రాజకీయ భవిష్యత్తును పొందిన సంగతి సీఎం జగన్ గుర్తు పెట్టుకుని ఆ పార్టీపై విమర్శలు చేస్తే బాగుంటుందని పలు చీరాల కాంగ్రెస్ పార్టీ నేతలు హితవు పలికారు. సిద్ధం సభ వేదికగా సీఎం జగన్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడంపై చీరాల్లోని ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో నాయకులు అలీంబాబు, సురేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి సిద్ధం సభలో మాట్లాడుతూ కాంగ్రెస్పై అనేకమైన అనుచిత వ్యాఖ్యలు చేయడం మేము ఖండిస్తున్నాం. ఆయన అన్యాయంగా విభజన చేశారని, నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చినాయని, అలానే సైన్యం లేని సైన్యాధిపతిగా ఉన్నారని ఈ రకమైన కామెంట్లు చేయటం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్రాన్ని మన కేంద్ర ప్రభుత్వం అనేక రాష్ట్రాలు విభజన చేయడం జరిగింది. అక్కడున్న పరిస్థితులు బట్టి, సామాజిక, రాజకీయ, ఆర్థిక, భౌగోళిక పరిస్థితులను బట్టి ఖచ్చితంగా విభజన చేసే అవసరం ఉంటే చేస్తారు. ఆ విధంగా జరిగింది తప్ప దీనికి ప్రత్యేకంగా అన్యాయం చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ చేసింది మీకు మనవి చేస్తున్నాను. 2 నోటా కంటే తక్కువ వచ్చినాయి కాబట్టి ఇక్కడ నోటా కంటే తక్కువ ఎందుకు వచ్చినాయి అంటే విభజన చేసినప్పుడు నష్టాలు జరిగినాయి కాబట్టి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ, తర్వాత కొన్ని ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన సంస్థలు కానీ, విద్యా సంస్థలు కానీ, అలానే పరిశ్రమలకు సంబంధించినవి కానీ, అలానే ఇంకా కేంద్ర ప్రభుత్వ నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనానికి ఒక కంపార్ట్మెంట్లు మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 64,802 మంది భక్తులు దర్శించుకోగా 21,695 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.66 కోట్లు వచ్చిందని వివరించారు. వార్తలోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. ఆకాశంలో ఎగురుతున్న విమానం అకస్మాత్తుగా ఎత్తుకోల్పోయింది. విమానంలోని ప్రయాణికులు చెల్లాచెదురుగా పడ్డారు. సుమారు 50 మంది గాయపడ్డారు. పరిస్థితి సీరియస్ గా ఉన్న 10 మందిని అనంతరం హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. సోమవారం చిలీ దేశానికి చెందిన ఎయిర్లైన్ సంస్థ లాటన్ విమానం ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి న్యూజిలాండ్లోని ఆక్లాండ్ కు బయలుదేరింది. గాల్లో ఎగురుతున్న విమానం ఉన్నట్టుండి ఎత్తుకోల్పోయింది. దీంతో భారీగా కుదుపులకు గురైంది. విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది తమ సీట్ల నుంచి ఎగిరిపడ్డారు. కొందరు విమానం రూఫ్ కు గుద్దుకున్నారు. ఈ సంఘటనలో సుమారు 50 మంది ప్రయాణికులు గాయపడ్డారు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ మరో ఘనత సాధించింది. మిషన్ దివ్యాస్త్ర పేరుతో బహుళ లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యంతో రూపొందించిన అగ్ని-5 క్షిపణిని మొదటిసారి విజయవంతంగా పరీక్షించింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ అధునాతన క్షిపణిని మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్ సాంకేతికతతో అభివృద్ధి చేశారు. దీని ద్వారా ఒకే క్షిపణి సాయంతో అనేక వార్ హెడ్లను వేరువేరు లక్ష్యాలపై ప్రయోగించవచ్చు. మిషన్ దివ్యాస్త్రలో భాగంగా భారత రక్షణ పరిశోధన సంస్థ తాజాగా ఈ ప్రయోగం చేపట్టింది. అణ్వాయుధ సామర్థ్యం ఉన్న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అగ్ని-5కి 5,000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల సత్తా ఉంటుంది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ దూసుకుపోతున్నారు. అంతేకాదు రైతుల పలు నిర్ణయాలు తీసుకుంటూ రైతు పక్షపాతి అని చాటుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఏపీలోని అరటి సాగు చేసే రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. పులివెందుల మార్కెట్ యార్డ్ ఆవరణలో ఏపీలోని తొలిసారిగా ఏర్పాటు చేసిన అరటి ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఇది ఈ ప్రాంతంలోని అరటి రైతులకు వ్యాపార అవకాశాలను మెరుగుపరుస్తుంది, మంచి ధరలను పొందడానికి సహాయపడుతుంది. ఏడాది పొడవునా అరటి పండ్లకు మంచి గిరాకీ ఉందని ప్రారంభోత్సవ కార్యక్రమంలో పేర్కొన్నారు. కడప, అనంతపురం ప్రాంతాల నుంచి ఎక్కువగా పండే అరటిలో నాణ్యత, రుచి, వెరైటీ కారణంగా ఇతర దేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రీమియం మోటార్ సైకిళ్ల బ్రాండ్ కేటీఎం నూతన సంవత్సరానికి గాను నయా రంగుల్లో పలు బైకులను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో 2024 కేటీఎం 390 అడ్వెంచర్, వైట్, బ్లాక్ కేటీఎం 250 అడ్వెంచర్ ను, గ్రే, బ్లూ కేటీఎం ఆర్సీ 125 R200 ను, బ్లూ, బ్లాక్ అలాగే కేటీఎం ఆర్సీ 390 ని బ్లూ, ఆరెంజ్ కలర్స్ లో ప్రవేశపెట్టింది. కానీ నూతన రంగుల్లో విడుదలైన మోడళ్ల ధరలను యథాతథంగా ఉంచింది సంస్థ. 500cc సెగ్మెంట్ లో అగ్రగామిగా దూసుకుపోతున్న సంస్థ ఈ ఏడాదిపై ప్రత్యేక దృష్టి సారించింది. వాంఖడే స్టేడియంలో జరుగుతున్న రంజీ ఫైనల్లో ముంబై భారీ ఆధిక్యం దిశగా సాగుతుంది. విదర్భ బౌలర్లను ఉతికారేస్తూ కుర్రాడు ముషీర్ ఖాన్ సెంచరీతో కథం తొక్కగా తొలి ఇన్నింగ్స్ లో విఫలమైన శ్రేయస్ అయ్యర్ అర్ధ శతకంతో రాణించాడు. దాంతో ముంబై జట్టు రెండో ఇన్నింగ్స్ లో 3 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. ప్రస్తుతం అజింక్య రహానే సేన 429 పరుగుల ఆధిక్యంలో ఉంది. దాంతో ట్రోఫీపై కన్నేసిన విదర్భ ఆశలు ఆవిరైనట్టే అనిపిస్తోంది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యే నాటికి నోడల్ అధికారులందరూ తమ విభాగాల్లో సిద్ధంగా ఉండాలి. బాపట్ల జిల్లా కలెక్టరేట్లో నోడల్ అధికారుల సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా. బాపట్ల జిల్లా నూతన అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన విఠలేశ్వర్, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ను మర్యాదపూర్వకంగా కలిసిన అడిషనల్ ఎస్పీ. రోజులు గడుస్తున్నా బాధ్యతలు చేపట్టని చీరాల మున్సిపల్ కమిషనర్ లేమితో ఇబ్బందులు పడుతున్న పుర ప్రజలు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.